Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog andi. So ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ నా బర్త్డే తొందరలో వస్తుందన్నమాట. సో దానికోసమని షాపింగ్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఇవాళ బ్యాంక్ హాలిడే అంట. సో ఇల్ఫోర్డ్లో ఉన్న షాప్స్ మాత్రం 3 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్దామని, ఎర్లీ మార్నింగ్ కాదులేండి, మార్నింగ్ వెళ్దామని లైక్ హేమచంద్ని 10:30కే లేపా. కాకపోతే 3 o'clockకి క్లోజ్ అంట షాప్స్. సో వంట చేసుకొని అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళేసరికి ఎలానో లేట్ అయిపోతుంది. సో వెస్ట్ ఫీల్డ్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. స్ట్రాట్ఫోర్డ్ అక్కడైతే 9 వరకు ఉంటుంది. హేమచంద్కి షిఫ్ట్ కూడా ఇవాళ స్ట్రాట్ఫోర్డ్లోనే అనమాట. 6 o'clockకి 6 to 12 అంట షిఫ్ట్ దానికి ఈవినింగ్. సో ఎలాగో స్ట్రాట్ఫోర్డే కాబట్టి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. 2 or 3కి గబగబా వంట చేసేసుకొని రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతే కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి లైక్ షాపింగ్ కావాల్సినవి చేసుకొని ఇంకా దాని తర్వాత ఇంటికి రావాలి. సో ఇవాళ ఏమేమి చేస్తాం ఏంటి అనేది అయితే వ్లాగ్లో చూసేద్దాం. ఇంకా ఇప్పుడైతే హేమచంద్ ఫుల్ వర్షం పడుతుంది, భలే ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఎండ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో వర్షం పడినప్పుడు కూడా బాగుందన్నమాట. ఎందుకంటే వర్షం కంటిన్యూషన్ ఉంటే చిరాకు వస్తుంది మనకి బయటకు వెళ్ళడానికి. కాకపోతే చాలా చల్లగా బాగుంది క్లైమేట్ ఇవాళ. వర్షం కూడా తగ్గింది ఇప్పుడు. సో తనకి ఇంకా చికెన్ తినాలనిపించింది. సో ఇంకా చికెన్ పకోడీ కానీ చిల్లీ చికెన్ కానీ చేయమన్నాడు. ఎలాగో నేను పప్పు చేద్దామని అనుకున్నా, టమాటో పప్పు. సో టొమాటో పప్పు అండ్ చికెన్ పకోడీ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను అన్నమాట ఇవాళ. సో చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు హేమచంద్. ఇంకా వచ్చేలోపు చిన్న చిన్న పనులు ఉన్నాయి. 3 ounce బాటిల్స్ కడగడం, బికాజ్ నేను బయటకు వెళ్ళాను కదండి, బాటిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. బాటిల్స్ కడగాలి, ఇంకా 3 ounce బట్టలు వాషింగ్ చేయాలి. అలా చిన్న చిన్న పనులు ఉన్నాయి. గబగబా వాళ్ళు వచ్చేలోపు టక్టకా చేసేసాను అంటే ఇంకా వచ్చాక పకోడీ చేసేస్తే రెడీ అయిపోయి ఇంకా బయటకు వెళ్ళిపోవచ్చు. సో అదనమాట వాళ్ళ ప్లాన్. అయితే ఇప్పుడైతే 3 ounceని హేమచంద్ తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ వరకే లేండి. సో అందుకనే తొందరగా వచ్చేస్తారు, అందుకని ఫాస్ట్గా వెళ్ళారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా గబగబా పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నాకు డౌటే అసలు డ్రెస్సెస్ దొరుకుతలేదని. యాక్చువల్లీ ఆన్లైన్లో చూసాము, మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, షూస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. అదే దానికి 2 గంటలు పట్టింది. మొత్తం సెలెక్షన్ అయిపోయాక చూస్తే అది 15th or 16th ఉంది డెలివరీ. సో వెస్ట్ ఫీల్డ్కి అయితే వచ్చేసామండి స్ట్రాట్ఫోర్డ్. యాక్చువల్లీ 2:33కి అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఎంతవరకు కుదిరితే అంతవరకు షాపింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. చెప్పనా రేట్స్ ఎలా ఉంటాయి అని చెప్తున్నాను. మనం జస్ట్ ఈ ఫ్లవర్స్ ప్రైజెస్ గురించి చెప్తున్నాను నేను, అంతే. డజంట్ మ్యాటర్. ఓకే, ఇందాక వేరేది చెప్పావుగా ఫ్రీ అని. మా అమ్మ అనుకున్నాండి అక్కడ. అంతే అంతే. యాక్చువల్లీ ఎంటర్ అవ్వగానే ఇలాగ బుకేస్ పెట్టుందనమాట, స్టాల్ పెట్టుందండి. హేమచంద్ ఏమో రాగానే అవన్నీ ఫ్రీనే, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పాడు. అదే చెప్పమంటే మళ్ళీ వీడియోలో చెప్పట్లేదు అనమాట. ఫ్రీ ఎందుకు ఇస్తారు అది ఇది అని అంటున్నాడు. సో ఫస్ట్ అయితే జారాకి వచ్చామండి. యాక్చువల్లీ హేమచంద్కి ఎక్కువ టైం లేదు కదా, సో ఫాస్ట్గా చేసుకుందాం అనుకున్నాం. డ్రెస్ అయినా సెలెక్ట్ చేద్దామని జారాకి అయితే వచ్చామన్నమాట. కలెక్షన్ అంత ఎక్కువ లేదు జారాలో ఆ టైంలో. ఇప్పుడు ఉండొచ్చు, మేబీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఆ టైంలో ఎక్కువ లేదు, బట్ ఉన్న కొంత కలెక్షన్లో కూడా ప్రైసీగా అనిపించింది నాకు. అంటే విత్ ఆ డ్రెస్కి ప్రైస్ అట్లా అనిపించింది అనమాట. సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేసాము. ఎక్కువసేపు లేమండి అక్కడైతే, ఒక 10-15 minutes ఉన్నాం అంతే. మ్యాక్సిమం 10-15 minutesకే బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా బయటకు వచ్చేసామండి. బయటకు రాగానే ఇంకెక్కడ వెళ్దామా అని చెప్పి చూస్తున్నాం. బికాజ్ స్ట్రాట్ఫోర్డ్ మొత్తం షాప్స్ అనమాట. వెస్ట్ ఫీల్డ్లో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయి, చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి, నార్మల్ షాప్స్ ఉంటాయి. ఇంకా బయటకు రాగానే రివర్ ఐలాండ్ కనిపించింది అనమాట పక్కనే. సో ఒకసారి ట్రై చేద్దాం, ఏమన్నా మంచిగా దొరుకుతాయేమో అని చూసాము. ఇక్కడ యాక్చువల్లీ మంచిగా డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే హేమచంద్కి ఆ డ్రెస్ నచ్చింది, బట్ బర్త్డే డ్రెస్ అలాగా అనిపించలేదంట. కాకపోతే ఫుల్ డిస్టర్బెన్స్ వచ్చింది అండ్ పక్కన మ్యూజిక్ కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పి వాయిస్ అయితే
అయితే తీసేసాను. అప్పటికి మేము మైక్స్ పెట్టుకున్నాం, బట్ స్టిల్ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకని ఇంకా డ్రెస్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఒక డ్రెస్ చూసా వైట్ది, అదైతే నాకు బాగా నచ్చింది. బట్ బాగుంటుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అండ్ ఇలా ఒక రౌండ్ వేసి మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికే వెళ్ళాను. అక్కడ ఇంకొక డ్రెస్ కూడా నచ్చింది. సో ఆ రెండు ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పేసి ట్రయల్ రూమ్కి అయితే వెళ్ళానండి. దీనికి ఇది మ్యాచ్ అయింది, బాగుంది. తీసుకో అయితే. ఏం తీసుకున్నా? ఇదా 2 3 నేను ఇంకా ట్రైల్ చేసి వచ్చేలోపే హేమచంద్ అయితే క్యాప్స్, శాండిల్స్ అవి కూడా ఎతకడం స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ నేను ఈ మెరూన్ది తీసుకుందామని ప్లాన్ చేసుకున్నానండి, బికాజ్ ఇది బాగా అనిపించింది అనమాట వేసుకున్నప్పుడు. అండ్ తర్వాత ఎందుకో అనిపించింది, ఆ వైట్ అయితే చూసారు కదా స్టార్టింగ్లో, సో అది కూడా ఒకసారి ట్రైల్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళా. అది కూడా చాలా బాగా అనిపించింది. సో రెండిట్లో ఏది వేసుకోవాలని డిసైడ్ అవ్వలేకపోయాను అనమాట. సో ఇంకా హేమచంద్ ఏమన్నారంటే 2 తీసుకో అని చెప్పారు. ఇంకా దాంతోపాటు నేను వెళ్ళి వచ్చేలోపు క్యాప్స్ చూసారు కదా, సో అన్నీ పెట్టి చూస్తున్నారనమాట. ఈ రెండు సో ఇంకా ఫుల్ డిస్కషన్ తర్వాత 2 డ్రెస్సెస్ అండ్ 1 క్యాప్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యానండి. అండ్ దాంతోపాటు శాండిల్స్ చూసాను, బట్ నాకు అక్కడ హీల్స్ ఉన్నాయన్నమాట. హీల్స్ వద్దు, నేను హీల్స్ క్యారీ చేయలేను అనమాట. సో వద్దు, ఇంకెక్కడ వేరే షాప్లో చూద్దామని అనుకున్నాను. త్రియాంష్ మాత్రం ఫుల్ నిద్రపోతున్నాడు అప్పుడు, సో అందుకనే పని అయితే అయ్యింది. అండ్ దాని తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా చూశాను. ఇంకా ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. అండ్ దీని తర్వాత హేమచంద్కి ఇంకా షిఫ్ట్ టైం అయిపోయిందనమాట. 6 o'clock షిఫ్ట్ అని చెప్పాను కదండి. సో 5:45 అట్లా అయిపోతుంది ఇంకా పక్కనే. బట్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఆశీష్ ఇద్దరం బిల్లింగ్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా చెప్పుల కోసమని 2-3 షాప్స్ తిరిగాను, బట్ నాకు ఎక్కడ అంత నచ్చలేదు. సో తిరిగి ఆకలేసేసింది నాకైతే. సరే అని చెప్పి పాపీస్కి వెళ్ళి 2 బర్గర్స్ అయితే కొనుక్కున్నాము. ఆశీష్ నేను కలిసి కూర్చొని ఇంకా తింటా ఉన్నాం అనమాట. ఈ గ్యాప్లో మా బుడ్డోడు లెగిసిపోయాడు. సో పాపీస్లో బర్గర్ బాగుంటుందని నేను విన్నాను, బట్ నాకైతే పర్సనల్గా అంత నచ్చలేదు. నేను తీసుకుంది డబల్ ప్యాటీ బర్గర్ అనమాట. చాలా పెద్దది వచ్చింది. దాంట్లో బర్గర్ కన్నా చికెన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఎలానో నేను అట్నుంచే వెళ్తాను కదా స్టేషన్ నుంచి, హేమచంద్కి ఇద్దామని హాఫ్ తినేసి ఇంకా లోపల పెట్టేస్తాను అనమాట. బుడ్డోడు లెగిసిపోయాడు కదండి, కొంచెం సేపు బాగానే ఉన్నాడు. ఇంకా పాలు అన్నీ కలిపేసి ఇచ్చానమాట. కొంచెం పాలు తాగాడు. ఇంకా దాని తర్వాత నుంచి మొదలెట్టాడనమాట ఎత్తుకోమని. ఇంకా ఫస్ట్ అయితే డైపర్ చేంజ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. సో డైపర్ చేంజింగ్ రూమ్కి వెళ్ళి డైపర్ చేంజ్ చేసి వచ్చేసాను. ఇంకా చూద్దాం ఏదైనా షాప్స్ అనే అనుకున్నాను, బట్ అస్సలు సహకరించలేనమాట. త్రియాంష్ ఎత్తుకోమంటూనే ఉన్నాడు. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయిందండి. అవ్వడం అంటే ఇంకా ఉందన్నమాట. యాక్చువల్లీ డ్రెస్ తీసుకున్నాను, ఇంకా అదేంటి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇంకా చెప్పులు చూసాను యాక్చువల్లీ నాకు, బట్ ఒక్క షాప్లో చూసాను, ఇంకా అంత అనిపించలే. తిరిగి ఓపిక లేక వచ్చేసాను అనమాట. బికాస్ త్రియాంష్ ఏమో దాంట్లో ఉండని అంటున్నాడు, ఎత్తుకొని తిరగాల్సి వచ్చింది. సో ఇంకా టైం కూడా క్లోజ్ చేసేస్తున్నారు కదా, సో ఇల్ఫోర్డ్లో చూద్దాం అన్నట్టు వచ్చేసాను. రేపు ఒకసారి ఇల్ఫోర్డ్లో ట్రై చేస్తా, చెప్పులు ఏమైనా మంచిగా దొరుకుతాయేమో. ఒక దగ్గర నాకు బాగానే అనిపించింది, ఆఫర్ కూడా ఉంది, 50% హాఫ్ ప్రైస్ ఉందన్నమాట. సో ఇంకా నాకేం దొరకలేదు అనుకుంటే నేను మళ్ళీ స్టాట్ఫోర్డ్ వెళ్ళిపోయి తీసేసుకుంటా, ఆ చెప్పులు మాత్రం తీసుకుంటా. బికాజ్ అన్నీ ఒక సెట్ లాగా అనుకున్నాను అనమాట. సో చెప్పులు ఒక్కటి లేకపోతే బాగోదు కదా, సో ఇంకా అది తీసుకుంటా. ఇంకా సో మేము వచ్చేసరికి 10 అయిపోయింది. 9 o'clockకి క్లోజ్ అనమాట. ఇంకా 10 అయిపోయింది. ఇవాళ యాక్చువల్లీ హాలిడే, ఇటు సైడ్ హాలిడే అని చెప్పి అటు వెళ్ళామని చెప్పాను కదండి ఆల్రెడీ. సో అందుకనే మేబీ 9కి అనుకుంటా. నార్మల్గా అయితే 11 వరకు ఉండొచ్చు నాకు తెలిసి స్ట్రాట్ఫోర్డ్లో వెస్ట్ ఫీల్డ్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి 11 అయింది టైమ్. కొంచెం ఆల్రెడీ పాపీస్లో తిన్నాం కాబట్టి బర్గర్ అంతా ఆకలి వేయట్లేదు. కొంచెం అన్నం ఉందన్నమాట. కొంచెం అన్నం గబగబా తినేసి ఇంకా నేను కూడా కొంచెం ఎడిటింగ్ ఉంది, షార్ట్ ఎడిట్ చేసుకోవాలి రేపు పోస్ట్ చేయడానికి. సో అవి ఎడిట్ చేసుకొని ఇంకా పడుతుంటాను అనమాట. ఇవాళ హేమచంద్ కూడా తొందరగా వస్తాడు, బికాస్ తనకి 12కి 6 to 12 అనమాట షిఫ్ట్. నార్మల్గా అయితే 2:30 కల్లా వస్తాడు, బట్ ఇవాళ 12 అంటే 12:30 కల్లా వచ్చేస్తాడు అనమాట. త్రియాంష్ ఇప్పుడే బజ్జున్నాడు. త్రియాంష్ కూడా బయటకు తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్లీ. అంత ఏడిపించట్లేదు, బట్ ఓకే అనమాట. అంటే చూస్తాడు ఆడతాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా బయటకు రావాలని అనిపిస్తుందో ఏమో, ఇంకా ఎత్తుకోమని చెప్పి కాల్ చేస్తాడనమాట. సో ఇంకా అలా కొంచెం సేపు తిప్పాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ త్రియాంష్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ కదమ్మా. యాక్చువల్లీ మొన్న బయట తిరిగిన దానికి ఇంకా ఓపిక లేక ఎక్కడికి వెళ్ళలేదనమాట నిన్న. దట్టు కొంచెం 3 నైట్ ఇసుకిచ్చలేదు, కాకపోతే పడుకోలేదనమాట. సో ఇంకా నాకు నిద్ర లేక నిన్న ఫుల్ నిద్రపోయాను. ఇంకా ఇవాళ వెళ్దామని చెప్పేసి రేపే అనమాట బర్త్డే. యాక్చువల్లీ ఎప్పుడు నాకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉండదు, బట్ ఈసారి ఎందుకో అన్నీ కొనుక్కోవాలి అట్లా అనిపిస్తుంది. ఎప్పుడు ఇంత ఎగ్జైట్మెంట్ ఇంత ఇది ఉండదు అనమాట. అనిపించినప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా సో ఇప్పుడైతే ఇంకా చెప్పులు కొనుక్కుందామని వెళ్దాం అనుకుంటున్నాను బయటికి. మొన్న యాక్చువల్లీ చూసానండి, బట్ నాకు అంతగా ఓకే ఉన్నాయన్నమాట. ఇంకా ఏది దొరకలేదు అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకుందామని అనుకున్నా. ఓమా, నేను వ్లాగ్ చేస్తుంటే ఏం చేస్తున్నానా అని చూస్తున్నాడు అనమాట. కన్నమ్మ ఏమైంది? అమ్మో, ఎవరు 3 ఏది 3 అది? సో యాక్చువల్లీ ఇప్పుడు నిద్రపోయే టైం 3 నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా గబగబా 2 minutesలో రెడీ అవుదామని చెప్పేసి ఇంకా అక్కడ పడుకోబెట్టేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. బయటకు వెళ్ళి స్ట్రోలర్లో తీసుకొని కొంచెం దూరం వెళ్ళగానే నిద్రపోతాడు నాకు తెలిసినంత వరకు కదమ్మా. నేను ఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటే ఇంకా ఎవరితో మాట్లాడుతున్నానా అని చూస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ పార్లర్కి కూడా సెలూన్కి వెళ్దామని అనుకున్నా, బట్ ఎంతవరకు అవుతుందో నాకు గ్యారంటీ లేదు. వ్యాక్సింగ్ అన్నా చేపిద్దామని అనుకుంటున్నాను. బికాజ్ నేను వ్యాక్సింగ్ ఎప్పుడు చేయించానంటే లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు చేయించాను నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను ఇంకా ప్రెగ్నెన్సీలో అంతా చేయించాలి పర్టికులర్గా అని అనుకోలేదు, సో చేయించలేదు. అండ్ దాని తర్వాత బేబీ పుట్టాక కూడా ఇంకా చేయించలేదు అనమాట. బికాజ్ 3 months చేయించకూడదు అంటారు కదా, సో ఇంకా చేపిలా. బట్ నాకు అంత ఎక్కువేమీ హెయిర్ లేదు, చాలా లైట్గానే పెరిగింది, ఎక్కువ హెయిర్ ఏం పెరగలా. నేను ఇండియాలో హివాగాలో చేయించాను, అదే లాస్ట్ నాకు గుర్తున్నంత వరకు. అంతేలేండి, హివాగాలోనే లాస్ట్ చేయించింది. ఏమంత పెరగలేదు. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడే చేపిస్తా. బికాజ్ చాలా తగ్గిందనమాట హెయిర్. చాలా అసలు బాగా దగ్గర నుంచి చూస్తే తప్పించి కనిపించట్లా, అంత లైట్గా ఉంది హెయిర్ కూడా, చాలా లైట్గా ఉంది. సో బాగానే వర్కౌట్ అయింది అక్కడైతే నాకు అంతే. సో వ్యాక్సింగ్ అన్నా చేపిద్దామని అనుకున్నాను వెళ్ళి, బట్ మన 3 గారు ఎంత సహకరిస్తారో తెలియదు. 3 సహకరిస్తే వ్యాక్సిన్ చేయించుకొని వస్తాను, లేదు అనుకుంటే వ్యాక్స్ స్ట్రిప్స్ కొనుక్కొచ్చుకుంటా. సో దట్ బడ్జ్ ఉన్నప్పుడు టక్టకా ఇంట్లోనే చేసేసుకుంటాను నేను. ఓకేనా నేను మాట్లాడుతున్నానని అలాగే చూస్తున్నాడు నన్ను కదమ్మా. ఏమ్మా ఆచి వెళ్దామా నాన్న? ఆచి వెళ్దామా కన్నమ్మా? ఆచి వెళ్దామా? చెప్పు, వెళ్దాం మమ్మీ అని ఏమనాలి? వెళ్దాం. ఎవరున్నారు ఇక్కడ? 3 ఎవరున్నారు? బుజ్జి బాబు ఉన్నాడా? బుజ్జి బాబు ఇంకా లేట్ చేస్తే 3 నిద్ర వచ్చి ఇప్పుడు ఏడుస్తాడు కూడా. సో ఫాస్ట్గా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. 3 మిల్క్ అన్నీ కూడా రెడీ చేసేసా. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడే ఉంటే నాకు నిద్ర కూడా వస్తుంది. ఇప్పుడే అన్నం తిన్నాను అనమాట. సో ఇంకా అన్నం తిన్నాక కొంచెం హెవీగా అనిపించి నిద్ర వస్తుంది. కాదు కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాను. నేను లెగ్స్ రెడీ అయ్యాను, లేకపోతే ఇంక ఇవాళ కూడా అయ్యేది కాదు. రేపే అనమాట బర్త్డే. సో ఎలాగన్నా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. వెళ్దామా షాపింగ్కి వెళ్దామా మమ్మీకి? షాపింగ్కి వెళ్దామా? నేను ఫోన్ ఇటు తిప్పంగానే అరుస్తున్నాడు, ఫోన్ చూపించగానే కామైపోతున్నాడు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను సెలూన్కే వెళ్దాం అనుకున్నానండి, బట్ నాకు అంత టైం సెట్ అవుతుందని అనిపించలేదు. బికాజ్ షాపింగ్ అంతా చూసుకొని మళ్ళీ వెళ్ళేటప్పటికి 3 లెగుస్తాడు కదా, సో ఇంకా క్రాంకీ అయిపోతాడేమో నైట్ కదా అనిపించింది. ఎందుకులే రిస్క్ అని ఇంకా బూట్స్కి వెళ్ళి నేను స్ట్రిప్స్ అయితే తీసేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అసలు నాకు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాల. బికాజ్ నేను చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట వ్యాక్స్ స్ట్రిప్స్ యూస్ చేసి. చాలా వరకు సెలూన్కి వెళ్ళి
చేపించేసుకుంటూ ఉండేదాన్ని. సో చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది, బట్ ఏదో ఒకటి ఇంకా ఫైనల్గా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అండ్ దెన్ ఎక్స్చేంజ్ మాల్లో పైకి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ నేను వెళ్ళింది ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా లేట్ అయిపోతుందండి. నేను వెళ్ళేసరికి చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉన్నాయన్నమాట. సో ఒక్క షాప్ అన్నా ఉంటుందేమో అన్నట్టుగా ఒక రౌండ్ వేద్దామని వెళ్ళా, బట్ నాకు కావాల్సినవి అయితే ఏవీ లేవన్నమాట. ఇంకా ఎక్స్చేంజ్ మాల్ మొత్తం తిరిగాను అండ్ అలానే హై స్ట్రీట్లో కూడా ట్రై చేశా, బట్ నాకు ఇంకేం దొరక్క రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట ఇంటికి. సో ఇంటికైతే వచ్చేసామండి. అయ్యా ఇంటికైతే వచ్చేసాను. యాక్చువల్లీ నేను వెళ్ళిన పని ఏంటో, చేసిన పని ఏంటో, ఉపయోగపడే పని ఒక్కటన్నా చేశాను లేదా అని డౌట్ వచ్చింది నాకు. నేను లేట్గా వెళ్ళడం వల్ల మాల్ అయితే క్లోజ్ చేసేసారనమాట. యాక్చువల్లీ 7 దాకా ఉందని చెప్పి నేను కొంచెం లేట్గా వెళ్ళాను. అండ్ లేట్గా వెళ్ళడమే కాకుండా నేను బూట్స్లో చాలా టైం వేస్ట్ చేసేసరికి ఇంకా షాప్ క్లోజ్ చేశారు. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడానండి, బట్ మైక్ ఫాల్టో లేకపోతే మైక్లో ఛార్జింగ్ అయిపోయిందో ఏమైందో తెలియదు, వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. సో నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి కరెక్ట్గా నాకు ఒక పార్సిల్ అయితే రిసీవ్ అయిందనమాట. అదేంటి అంటే నాకు నేను పెట్టుకున్న గిఫ్ట్. యాక్చువల్లీ 3 ఆంటీ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను అనమాట నేను కూడా. సో కరెక్ట్గా ఇండియన్ టైంలో 12 o'clockకి నాకు పార్సిల్ అయితే రీచ్ అయిందనమాట. అంటే మాకు యాక్చువల్లీ 7:30 అయింది టైమ్. సో అందుకనే 3 ఆంటీ దగ్గర కూర్చొని విషెస్ చెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను 3 ఆంటీతో మాట్లాడి. యాక్చువల్లీ ఆ రోజు ఎగ్జైట్మెంట్లో చాలా మాట్లాడానండి, బట్ ఏం